జై గురుదేవ్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. సమర్థ సద్గురు స్పర్శ మెడిటేషన్లో మనము లలితా సహస్రనామం యొక్క సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. లలితా సహస్రనామ పారాయణ, ఈ లలితా విద్య అనేది ఒక అద్భుతమైన విద్య. అది ఎంత గొప్పదో అంత లోతైనది. అందుకని ఇది రహస్యంగా ఉంటుంది అని చెప్తూ మాస్టర్ గారు లలితా సహస్రనామంలోని ఫస్ట్ 3 శ్లోకాలలోని అంతరార్థాన్ని, ఈ శ్లోకాలను మనం ఎలా విశ్లేషణ చేసుకోవాలి అని చేసి చూపించారు. మనము ఈ ఫస్ట్ 3 శ్లోకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అందులో మొదటి శ్లోకమైన శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత అనే శ్లోకము ఒక ఆల్రౌండ్ ఎక్సలెన్స్కి బేసిస్గా, ఎలా అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకం ఆధ్యాత్మిక విద్యకి ఎంత ముఖ్యమో, అలాగే ఇంకా ఆ మంత్రం ఎలా సూర్య చంద్ర అగ్ని విద్య అన్నా అదే, హ్రీం శ్రీం క్లీం అన్నా అదే, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నా అదే అని ఇవన్నీ ఒకే విద్యను అందిస్తున్నాయి అని చెప్పారు. ఈ లలిత రహస్యనామ స్తోత్రంలో ఉన్న నామాల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలంటే ముందు శ్రీచక్రం అంటే ఏమిటో తెలుసుకోవాలి. శ్రీచక్రం యొక్క వివరణ, దాని డీటెయిల్స్ మనం తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నా, ప్రస్తుతం అసలు శ్రీచక్రం దేని గురించి వివరిస్తోంది అనే పాయింట్ చూద్దాము. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆజ్ఞాచక్రంలోని డౌన్వర్డ్ ట్రయాంగిల్లో ఒక తెల్లని బిందువులోకి వెళ్ళిపోతూ నిద్రలోకి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ ట్రయాంగిల్ యొక్క 3 రేఖలే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పుకున్నాం. ఈ 3 పదాలలోని విశేషం ఏంటో మళ్ళీ గుర్తు చేసుకుంటాము. అది ఫస్ట్ది ప్రేరణ, రెండవది ధారణనిస్తుంది, మూడవది ఆచరణ. ఈ 3 కలిసి ఉన్న చోట శాంతి సుఖము ఉంటాయి. ఈ 3 కూడా రీషఫుల్ అవ్వచ్చు అని చెప్పారు మాస్టర్ గారు. అదేంటో ముందు చూద్దాము. కానీ ఈ 3 చేతనత్వాలే ఉంటాయి. ఈ 3 కలిసి ఉన్న చోట శాంతి సుఖము ఉంటాయి. ఈ 3 లేని చోట ఏదో ఒక గందరగోళం ఉంటుంది అన్నారు. ఇవి వ్యవస్థను సూచిస్తాయి. ఈ 3 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చెప్పుకుంటాము. ఈ 3ంటికి బేసిస్ అయిన గురు తత్వాన్ని గురించి చెప్పుకుంటూ, కేవలం మన శరీరంలో ఉన్న దేవాలయాన్ని ఉపయోగించుకుని ఈ పై 3ంటిని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పుకున్నాము. దానిని అవగాహన చేసుకోవడానికి సాయి తత్వము, భాగవత తత్వము, జగద్గురు తత్వము, లేక శ్రీకృష్ణ చరిత్ర, వీటన్నిటినీ కూడా ఇవన్నీ ఒకటే అని అర్థం చేసుకున్నాము. అలాగే వెంకటేశ్వర తత్వాన్ని లలితా తత్వంగా అర్థం చేసుకోండి అని చెప్పారు. బాలాజీ అనే పేరులో బాల అనేది లలితా తత్వం యొక్క ఒక రూపము అన్నారు. ఈ లలితా తత్వమే శ్రీం, ఈ లలితాతత్వమే ధారణ చేస్తుంది. అంటే ప్రకృతే మనకు కావలసినటువంటి పరిస్థితులను కలగచేస్తుంది. ధారణ చేయడం అంటే ఏది తీసుకున్నా సరే అవి వాటి ధర్మాలను కలిగి ఉండటంగా మనం అర్థం చేసుకోవాలి. ఇనుముగానే ధారణ చేయకపోతే, లేక రాగిగానే ధారణ చేయకపోతే, ఒక వేప చెట్టుగా ధారణ చేయకపోతే, అంటే ఆ పదార్థాలు ప్రకృతిలో వాటి యొక్క లక్ష్యాలు ధర్మాలు కలిగి ఉండకపోతే ఈ సృష్టి ఒక అర్ధరహితమైపోతుంది. ఎందుకంటే ఇవాళ ఇనుము ఒకలాగా ప్రవర్తించి రేపు అదే ఇనుము ఇంకోలా ప్రవర్తిస్తే మనం ఇక్కడ కట్టుకుంటున్న కట్టడాలు ఉండవు, అవి నిలవవు. అటువంటి ఈ ధారణ అనేటటువంటి దానిని పూర్తిగా వివరించే శక్తియే శ్రీచక్రము. అంటే
శ్రీచక్రమును మీరు ప్రకృతి యొక్క రహస్యం అని కూడా అనవచ్చు. అంటే ప్రకృతి ధర్మాల యొక్క జ్ఞానం అంతా శ్రీచక్రంలో ఉంటుంది. అసలు చక్రం అంటే ఒక అద్భుతమైన డెఫినిషన్. ఎన్నో రకాలుగా ఒక సైక్లిక్ ప్రాసెస్గా ఇంకొక చోట మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒక సబ్జెక్టు, దాన్ని మళ్ళీ మనం చూద్దాము. ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఒక ఇచ్ఛాశక్తి అంటే ఒక సంకల్పాన్ని కలిగించే ప్రేరణ, హ్రీం అనుకుంటే. రెండవది శ్రీం, ప్రకృతి ధర్మాల యొక్క జ్ఞానం, ప్రకృతిలోని వనరులు, శక్తులు, శ్రీం అనుకుంటే. ఆ సంకల్ప శక్తికి ప్రకృతి ధర్మాల యొక్క జ్ఞానం కలిగితే కావలసినటువంటి క్రియాశక్తి ఉత్పన్నమవుతుంది. అదే ఆచరణ, క్లీన్. ఇచ్ఛ ఉండాలి, దానికి తగిన జ్ఞానం ఉండాలి. ఈ రెండు కలుపుకుంటే వచ్చే ఆచరణ ఉండాలి. వీటిని త్రిపుటి అంటాము. ఈ మూడింటినే సౌందర్యలహరిలో ఫస్ట్ 3 శ్లోకాలలో వివరంగా మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఇంతకు ముందు సెషన్లో మనం ఉద్యద్భాను సహస్రాభ అంటే ఏమిటో చూసాము. ఈ జన్మయే కాదు, క్రిందటి జన్మలు కూడా మీకు తెలియాలి. అది జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్పారు. మీ అదివరకటి జన్మ పరంపర మీకు తెలియకుండా మీరు ఏదైనా ఒకటి కోరుకుంటే సాధారణంగా జరిగేది ఏంటంటే మీ జన్మలకు అనుగుణ్యంగానే జరుగుతూ ఉంటాయి. కానీ అదే జ్యోతిష శాస్త్రం తెలుసుకుని ఇది జరగనున్నది అని మీకు తెలిస్తే గనుక ఇక దాని తర్వాత మీరు చేయవలసిన కార్యక్రమాలను మీరు చాలా బాగా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకో మాట ఏమన్నారంటే ఇక్కడ ఒక ఎగ్జంప్షన్ లాగా ఇచ్చారు. మీ జీవితాలను గురువుల ప్రణాళికకు అనుగుణ్యంగా మీరు మార్చేసుకుంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మాత్రమే మీ జీవితం వెళ్తుంది అనుకోనక్కర్లేదు. గురువుల ప్రణాళికకు అనుగుణ్యంగా మీరు జీవిస్తే జ్యోతిష శాస్త్ర ప్రభావం మీ మీద ఉండదు అన్నారు. అందువలన మన జీవితాలలో జ్యోతిష్యుడు ఏమి చెప్పినా అది జరగదు. దానికి నిదర్శనం ఏంటంటే ఈ కాలంలో అది జరుగుతోంది అన్నారు. అంటే 1940 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా గురు పరంపరలోని వ్యక్తులే. గురు పరంపరలో ఉన్న వ్యక్తుల మీద జ్యోతిష శాస్త్రం ఏ విధంగానూ పనిచేయదు అన్నారు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ లైన్లో రాగస్వరూప పాషాఢ్య, పాశము అంటే తాడు. ఇక్కడ రాగము అంటే ఇష్టము, అనురాగము అని చెప్పుకుంటాం కదా. రాగము అనేటటువంటి ఒక తాడు లలితాదేవి చేతిలో ఉన్నది. అలాగే రెండవ లైను క్రోధాకారాంకుశోజ్వల, క్రోధము. అది కూడా ఎలాంటి క్రోధము అంటే ఉజ్వలమైనటువంటి క్రోధము. అంటే ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఈ సబ్జెక్టు నాకు రావడం లేదు అనే తపన వచ్చి కోపంతో ఒక కైండ్ ఆఫ్ డిటర్మినేషను లేక విల్ పవర్తో మనం ముందుకు వెళ్ళగలిగేటటువంటి క్రోధం, దాని గురించి చెప్తున్నారు. అమ్మవారి 4 చేతుల్లో ఏవేవి ఉన్నాయో ఇక్కడ చెప్తున్నారు. ఒక చేతిలో రాగము అనే పాశమును, ఇంకో చేతిలో క్రోధము అనే అంకుశమును పట్టుకున్నారు అమ్మవారు. ఇంకో చేతిలో మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక, అంటే మనోరూప ఇక్షురూప కోదండము అంటే చెరకు గడనే ధనస్సు లేక విల్లు రూపంలో మరో చేతిలో, ఇంకా ఇంకో చేతిలో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని పంచతన్మాత్రలు అనబడే 5 పువ్వులను బాణాలుగా ధరించినది ఆవిడ. అంటే అమ్మవారి శక్తి ఆవిడ పట్టుకున్న అస్త్రాల రూపంలో మనకి అందుతోంది అని భావించాలి. రాత్రిపూట కళ్ళు మూసుకొని లలితాదేవిని మీరు ఊహించుకుంటున్నప్పుడు ఈ చతుర్బాహు సమన్విత మీకు చాలా స్పష్టంగా కనిపించాలి. ఆ రూపమే త్రిభుజంగా మారుతుంది. ఆజ్ఞాచక్రం దగ్గర తెల్లని బిందువును చూస్తూ నిద్రపోండి. ఇది ఈ జన్మలోనే చేస్తున్న సాధన కాదు, అనేక జన్మల బట్టి మీరు చేస్తున్నారు. లేకపోతే లలితా సహస్రనామాన్ని మీరు ఇంత సులభంగా చదివి అర్థం చేసుకోలేరు అన్నారు. అది ఇక్కడ గొప్పతనం అని చెప్పారు. అందుచేత ఆ త్రిభుజంలో మీరు పద్మాసనంలో కూర్చున్నటువంటి లలితాదేవిని చూసుకోండి. 4 చేతులు, తల,
ఎడమ 2 చేతుల్లో క్రింద చెరకు కోదండము, పైన పాశము, కుడి చేతుల్లో క్రింద పూల బాణాలు, పైన అంకుశము. పాశము అంటే మీకు గురువుకు మధ్య ఉన్నటువంటి పాశము. ఎప్పుడు గురువులకు అవసరం వస్తుందో అప్పుడు వాళ్ళు మనల్ని లాగేసుకుంటారు వాళ్ళ వైపుకి. కానీ వాళ్ళు లాగేంత వరకు మీరు ఉండకూడదు. మీరు ముందే మీ అంతటి మీరే వెళ్ళిపోతే గురువు ఆనందిస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోండి అన్నారు. అందువలన లలితా సహస్రనామం చదువుకునేటప్పుడు ఈ పాయింట్స్ని మీరు జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్తున్నారు. మీరు గురువు యొక్క అనురాగ పాశంలో ఇరుక్కుపోయారు. ఎప్పుడు ఆ గురువు ఉపయోగించుకుంటాడో మనకు తెలియదు. అంకుశం అంటే అదుపులో పెట్టేది. జ్ఞానం గురించి చెప్తున్నారు. జ్ఞానం అనేటటువంటిది మీరు ఉపయోగించుకోవాలి. ఇది అర్థమైంది, ఇది మంచిది అని మేము నమ్ముతున్నాము. అందువలన మనస్సు దీని మీదకు లగ్నం కాకపోయినా పర్లేదు, మేము అంకుశంతో నియంత్రించుకుంటాము అనుకోవాలి. అలా అంకుశాన్ని వాడుకోండి. ఇంకా ఇప్పటి నుండి ఈ జన్మను గురు పరంపర కార్యక్రమాలకు మేము ఉపయోగించుకుంటాము. దేవ కార్య సముద్యత. ఆ దేవకార్యం ఏమిటో మనకి తెలియదు. దేవతల కార్యక్రమాలు తెలుసుకునే శక్తి మనకి లేదు, కానీ గురువులకు తెలుసు. మనం ఈ పాయింట్ని ఇదివరకు కూడా చూసాము. మహాతలంలోనే గురు ప్రణాళిక ఉంటుంది. అందువలన గురువుల చరిత్రలు మన చేత చదివించారు మాస్టర్ గారని చెప్పుకున్నాం మనం. గురువులు మిమ్మల్ని మీ జీవితాన్ని మొత్తం ఇచ్చేయండి అని ఏమీ అడగటం లేదు. వాళ్ళు ఇవ్వమనేది ఈ ఒక్క మూడింటిని అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ మనకు సమయదానం, అంశదానం, ప్రతిభాదానంని గుర్తు చేశారు. ఇంత సమయం రోజు గురువుల కార్యక్రమాలకి ఇస్తాము అనుకున్నప్పుడు ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇవ్వండి. దాన్ని క్రోధాకారాంకుశోజ్వల పద్ధతిలో చేసుకోండి స్ట్రిక్ట్గా అని చెప్పారు. తర్వాత ఈ అంశదానాల గురించి మనం ఎర్న్ చేసే దానిలో 5% అన్నారనుకుంటా మాస్టర్ గారు. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 5% గురువుల కార్యక్రమాలకి మీరు అంశదానంగా ఇవ్వాలి. తర్వాత ప్రతిభాదానం, మీకు ఏ చిన్న టాలెంట్ ఉన్నా కూడా అది గురువుల కోసం అది వాడండి అని చెప్పారు. అలా మనోరూపేక్షు కోదండ, మనస్సు అనేది రాముడి యొక్క విల్లు కోదండం వలె ఉండాలి. అంటే రాముడి కోదండం యొక్క గొప్పతనం ఏంటంటే రాముడు ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనుకున్నాడు. మనోరూపేక్షు కోదండ, ఆ కోదండము, ఆ మనస్సు దేనిలాగా ఉండాలి అంటే పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్రలతో ఉన్నటువంటి బాణంలాగా పనిచేయాలి మీ మనస్సు అని చెప్పి ఈ పంచతన్మాత్రల గురించి చెప్తూ మన శరీరంలో 5 5 5 5 5 అని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ ప్రాణాలు ఉన్నాయి. వీటన్నిటినీ లలితాదేవి యొక్క అనుగ్రహంతో, లలితాదేవి యొక్క శక్తిని ఉపయోగించుకుని గురువుల కార్యక్రమాలకు మీరు సరిగ్గా వినియోగించుకోవాలి అని చెప్పి ఈ పంచతన్మాత్ర సాయిక గురించి మాస్టర్ గారు చెప్పారు. జై గురుదేవ్. మిగిలింది తర్వాత కంటిన్యూ చేద్దాము.